ప్రధాని మోదీ నేటి నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనలో ఇందులో భాగంగా ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లతో మోదీ కీలక చర్చలు జరపనున్నారు. అనంతరం అక్కడ స్థిరపడిన భారత సంతతి ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. 2వ రోజు ప్రధాని మోదీ జెరూసలేంలోని యాద్ వాషెం హోల్కాస్ట్ మెమోరియల్ ను సందర్శిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల చేతిలో ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మంది యూదులకు ఆయన నివాళులర్పిస్తారు. అనంతరం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోజ్ తో భేటీ అవుతారు. చివరగా నెతన్యాహుతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా పార్లమెంట్లో మోదీ ప్రసంగానికి సుప్రీంకోర్టు అధ్యక్షుడు ఎడ్జాక్ అమిత్ ను ఆహ్వానించకపోతే ఆయన ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆ దేశ ప్రతిపక్ష నేత యాయర్ లాపిడ్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన స్పీకర్ అమీర్ ఒహానా ఆహ్వానం పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విపక్షాలు రాకపోతే ఆ సీట్లను మాజీ సభ్యులతో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.